రిజర్వేషన్ల పేరుతో మైనార్టీలను గత సర్కారు మోసం చేసిందన్నారు మంత్రి సీతక్క. కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే మైనార్టీలు గిరిజనులకు మేలు జరిగిందన్నారు. అవసరమైతే అసెంబ్లీ సమావేశాలను పొడిగించాలన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. షరతులు లేకుండా రైతు రుణమాఫీ అమలు చేయాలన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. చిట్చాట్లో మంత్రి కోమటిరెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆరో రోజు బడ్జెట్ సమావేశాల్లో స్కిల్ యూనివర్సిటీ బిల్లును ప్రవేశపెట్టారు మంత్రి శ్రీధర్ బాబు. మరో 19 పద్ధతులపై చర్చ జరిగింది. వ్యవసాయం, సహకార, నీటిపారుదల, R&B, పంచాయతీరాజ్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, గృహ నిర్మాణం, పౌర సరఫరాలు, పశుసంవర్ధక, పర్యాటక, క్రీడాకారుల పద్ధతులపై సభలో డిస్కషన్ జరిగింది. నిన్నటి సభ తెల్లవారుజామున 3:15 వరకు జరిగిందన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ సభ్యులు సుదీర్ఘ ప్రసంగాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. The Young India Skills University Public-Private Partnership Bill 2024. సార్, మీ ద్వారా గౌరవ శాసనసభ్యులందరినీ కోరుతాం అధ్యక్ష, ఇటువ మా వైపు ఉన్నవారు కానీ ప్రతిపక్షాలకు సంబంధించిన వారు డిస్కషన్కు సంబంధించిన ప్రధానమైన అంశాలను 10 నిమిషాల లోపల వారి అభిప్రాయాలను, డిమాండ్స్ పైన తెలియజేయడానికి మీరు అవకాశం ఇచ్చి 10 మినిట్స్ తర్వాత మరి ఇంకో సభ్యుడికి అవకాశం ఇస్తే పూర్తి స్థాయిలో చర్చ కూడా అర్థవంతంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుందని నేను కూడా మరి మీ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాను. మైనారిటీలకు రిజర్వేషన్లు ఇస్తామని గత బీఆర్ఎస్ సర్కార్ మోసం చేసిందని విమర్శించారు మంత్రి సీతక్క. రాష్ట్ర బడ్జెట్లో మైనారిటీలకు చాలా కేటాయింపులు చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన రిజర్వేషన్లతో చాలా మంది గిరిజనులకు ఉద్యోగాలు వచ్చాయన్నారు. పోడు భూముల చట్టం తీసుకువచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని గుర్తు చేశారు. 10 ఏళ్లలో గిరిజనులకు బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలన్నారు సీతక్క. ఆదివాసీ బిడ్డగా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి హక్కు ప్రకారం నా తండ్రికి పోడు భూముల పట్టా హక్కు వచ్చింది. అది కూడా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఏళ్ల తర్వాత ఎన్నికల ముందు మీరు తీసుకున్నారు. అప్పటిదాకా చాలా మంది గిరిజనులకు పట్టాలు రాక ఇబ్బంది పడ్డ మాట వాస్తవము. కాబట్టి ఈరోజు కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు రైతు బంధు తీసుకునేటోళ్ళు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారు. అదేవిధంగా ఇంకా రకరకాల స్కీమ్స్ తీసుకుంటూ ఉన్నారు. హిందూ సంప్రదాయాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. ఇందులో భాగంగా బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసిందన్నారు. యాదాద్రి గుట్టను గత ప్రభుత్వం ఆగం చేసిందని విమర్శించారు. అభివృద్ధి పేరుతో కోట్ల రూపాయలు దోచుకుందని ఆరోపించారు. దేవాదాయ భూములు ఎన్నో ఉండే అధ్యక్ష. గతంలో దేవాదాయ శాఖకు కూడా అక్కడ ఉన్న గుడులకు ఆ గుడితో పాటు పాస్బుక్ ఇచ్చేది. ఏదైతే ఈ ప్రభుత్వం ఈ 10 ఏళ్లలో ధరను తెచ్చి ఆధార్ కార్డు ధరను లింక్ పెట్టడం వల్ల ఆ భూములు కూడా అన్యాక్రాంతమై ఇలా దేవాదాయ శాఖ భూములను కూడా గ్రామాల్లో ఆక్రమించుకున్న వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. ప్రతి ఉమ్మడి 10 జిల్లాలకు బ్రాహ్మణ భవనాలు నిర్మించాలి. పేద బ్రాహ్మణులకు తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలి. ప్రతి ఉమ్మడి జిల్లాలో బ్రాహ్మణులకు ఉచితంగా ఇండ్లు ఇవ్వాలని చెప్పి ఒక ప్రతిపాదన పెడుతున్నాం అధ్యక్ష. అసెంబ్లీ సమావేశాల్లో అన్ని విషయాలపై సమగ్రంగా చర్చ జరగాలన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. అవసరమైతే సమావేశాలను మరిన్ని రోజులు పొడిగించాలన్నారు. మూసీ బ్యూటిఫికేషన్ కు తాము 16,000 కోట్లతో అన్ని సిద్ధం చేశామన్నారు కేటీఆర్. ఇప్పుడు 1,50,000 ఎందుకని ప్రశ్నించారు. ఈ సెషన్ అయిపోయింది, రేపు అప్రోప్రియేషన్ కూడా ఉంది. ఈ సెషన్ అయిపోయింది. దయచేసి, ఎందుకంటే కొత్త సభ్యులు 57 మంది ఉన్నారు, అందరూ కూడా మాట్లాడాలని కోరుకుంటున్నారు. మా వాళ్ళు కోరుకుంటున్నారు, మీ ట్రెజరీ బెంచెస్ వైపు కూడా కొత్త సభ్యులు కోరుకుంటున్నారు. రోజుకి 2-3 పెట్టి, ఎందుకంటే అప్పుడు మినిస్టర్స్ మంచిగా బ్రహ్మాండంగా సమాధానం చెప్పొచ్చు, సభ్యులు కూడా మాట్లాడవచ్చు. కాబట్టి సావధానంగా మాట్లాడడానికి నెక్స్ట్ టైము అవసరమైతే సెషన్ ఒక 20 రోజులు పెట్టండి, బడ్జెట్ సెషన్ని. తప్పకుండా మా వైపు నుంచి పూర్తి స్థాయిలో మీకు కోఆపరేట్ చేస్తామని తెలియజేస్తాం. రైతు రుణమాఫీకి అవసరమైన నిధులు బడ్జెట్లో కేటాయించలేదన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఎలాంటి కండిషన్లు లేకుండా రుణమాఫీ అమలు చేయాలన్నారు. రైతు భరోసా, రైతు బంధుకు వేరువేరుగా నిధులు కేటాయించాలన్నారు ఏలేటి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చేది ఇస్తుందని చెప్పేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరి అదే మాదిరి అప్పుడు ఇవ్వాల్సినటువంటి రైతు బంధు మొన్నటి వరకు మరి ఇచ్చారు. దాని తర్వాత ఈ ఏడాది వచ్చేటువంటి రైతు బంధు ఇంకా రాలేదు. మరి రైతు భరోసా నిధులు ఏమన్నా రుణమాఫీకి మలుస్తున్నారా? ఎందుకంటే బడ్జెట్ చూస్తే అట్టే కనబడతా ఉన్నది. వ్యవసాయ రంగాన్ని పరిశ్రమగా గుర్తించాలన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. పరిశ్రమలకు ఇచ్చే రాయితీలు ఇవ్వాలని కోరారు. వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేశారు కూనంనేని. ఏది వచ్చినా సరే మొదటి దెబ్బ ఎవరి మీద పడుతుందంటే అది ఎండలు కానీ, వర్షాలు కానీ, ఇంకేదైనా కానీ మొదటి దెబ్బ రైతు మీద పడుతుంది. వ్యవసాయం పండకపోతే
రైతుకి దెబ్బతింటాడు, కానీ ఉద్యోగస్తులకు జీతభత్యాలు వస్తాయి. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరలేదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఛాంబర్ కు వెళ్లినంత మాత్రాన పార్టీలో చేరినట్లు కాదన్నారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్లాడని చిట్ చాట్ లో చెప్పారు కోమటిరెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి ఫారెన్ వెళ్తే చూసుకోవడానికి తానున్నానన్నారు. త్వరలో ప్రధానిని కలుస్తానన్న మంత్రి రాష్ట్ర రహదారుల కోసం నిధులు అడుగుతానని చెప్పారు. కేసీఆర్ అసెంబ్లీకి రానప్పుడే పార్టీపై ఆశలు వదులుకున్నారని కామెంట్ చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురు కలిసి రేవంత్ రెడ్డిని ఓడించలేకపోయారన్నారు. రేవంత్ రెడ్డికి ఆ ముగ్గురు సరిపోరన్నారు కోమటిరెడ్డి. సీఎల్పీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు మాజీ మంత్రి మల్లారెడ్డి. ఇద్దరు కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. చిట్ చాట్ చేసిన మల్లారెడ్డి మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే హోంమంత్రిని అయ్యేవాణ్ణన్నారు. ఇప్పుడు హోంమంత్రి పదవి సీఎం దగ్గరుందన్న ఆయన వాళ్ళివ్వకుండా గుంజుకోలేం కదా అన్నారు.